యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిచర్లోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఒక క్రైస్తవునిగా మన యొక్క బాధ్యతని మనకు గుర్తు చేస్తున్నటువంటి ఒక కాలమే క్రీస్తు సాక్షాత్కార కాలం. ఈ కాలంలో మనమందరం కూడా మన యొక్క జీవితం ద్వారా క్రీస్తు ప్రభువుని మనమున్నటువంటి సమాజానికి తెలియపరచాలని కథోలిక శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించుకొని లేక ఈ యొక్క ఉద్దేశంతో ఈ కాలంలో ఉన్నటువంటి అనుదిన వాక్యములన్నీ కూడా మన యొక్క జీవితాన్ని క్రీస్తు ప్రభువునకు సాక్షులుగా ఏ విధంగా మలుచుకోవాలని మనకు నేర్పిస్తుంది. ప్రత్యేక విధముగా ఈ కాలంలోని ప్రతి శుక్రవారాలు క్రీస్తు ప్రభువుని తమ యొక్క భాగస్వాములుగా మార్చుకొని తమ యొక్క జీవితం ద్వారా క్రీస్తు ప్రభువునకు సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులని మనకు పరిచయం చేస్తున్నారు కథోలిక శ్రీసభ. ఈ కాలంలోని మొదటి శుక్రవారం బప్తిస్మా యోహానుని తెలియపరుస్తూ, రెండవ వారంలోని మహనీయులైనటువంటి అపొస్తలులైనటువంటి పునీత పౌలు గారిని, పునీత పేతురు గారిని మనకు ఉదాహరణగా ఇచ్చి, ఈ వారం లేక ఈరోజు సువార్థికులని మనకు ఆదర్శముగా ఇచ్చేస్తూ మనల్ని వారి యొక్క జీవితాన్ని మన యొక్క జీవితముగా మలుచుకోవాలని మనకు ఆహ్వానిస్తుంది కథోలిక శ్రీసభ. ఈ ప్రయత్నంలో మనకు తోడ్పడే విధముగా లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుంచి 11 వరకు ఉన్నటువంటి వేద పఠన భాగములు ఇచ్చుకొని మనకు జీవితాన్ని ఆత్మపరిశోధన చేసుకొని మనము కూడా మనకు జీవితంలో ఉన్నటువంటి లోపాలని తెలుసుకొని పునఃపరిశీలించి మనం ఏ విధంగా ముందుకు సాగాలని మనకు నేర్పిస్తుంది ఈ యొక్క సువార్త భాగం. ప్రియమైన సహోదరులారా, మనకందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఒక సువార్త భాగమే విత్తువ అనే యొక్క ఉపమానము. ఈ ఉపమానములో 4 రకాలుగా వాక్యాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులని లేక స్థలాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు. మొదటి స్థలములో వారు తవ మీద పడినటువంటి విత్తనం అని చెప్పినప్పుడు, ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో మనం వాక్యం చదివినా కానీ దానిని అర్థం చేసుకోకుండా దానిని మన యొక్క జీవితం ఆ వాక్యం మన యొక్క జీవితం నుంచి ఏం కోరుకుంటున్నారని తెలియకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండిపోతూనే ఉన్నాము. 2-3 ప్రదేశాలలో పడినటువంటి విత్తనము మన యొక్క జీవితంలో మనకున్నటువంటి ఉత్సాహాన్ని తెలియపరుస్తూ, అదేవిధముగా ఈ ఉత్సాహానికి వ్యతిరేకముగా మనకి జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, అదేవిధముగా ఈ వాక్యం మనల నుంచి కొన్ని త్యాగాలు కోరినప్పుడు మనం ఏ విధంగా దానికి స్పందిస్తున్నాము అని మనల్ని ఆలోచించమని వాక్యం మనకు కోరుకుంటుంది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులని విజయించి అధిగమించినటువంటి వారు మాత్రమే 100గా ఫలింపచేసినటువంటి లేక ఫలింపచేశారని కథోలిక మన యొక్క జీవిత చరిత్ర మనకు నేర్పిస్తుంది. ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనకి జీవితాన్ని మన యొక్క బాధ్యతని గుర్తు చేస్తున్నటువంటి యొక్క తరుణంలో శ్రీసభ మనల్ని కూడా ఆహ్వానించేది, మనము కూడా సువార్థికులలాగా, అపొస్తలులాగా, పునీతులాగా మనం కూడా మన యొక్క జీవితానికి క్రీస్తు ప్రభుని మన యొక్క జీవితానికి భాగస్వాములుగా చేసుకొని ఆ క్రీస్తు ప్రభుని మనమున్నటువంటి ప్రాంతంలో పరిచయం చేయడానికి శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మన యొక్క జీవితంలో కావలసినటువంటి మార్పులు తీసుకొచ్చేసి మన జీవితాన్ని పునఃపరిశీలించి మనం మనలో ఉన్నటువంటి లోపాలని తెలుసుకుని ఆ లోపాలను తొలగించి ముందుకు సాగడానికి, తద్వారా క్రీస్తు ప్రభువునకు నిజమైనటువంటి సాక్షులుగా ఈ ప్రపంచంలో జీవించడానికి మనకు తోడ్పడమని మన ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ. ఆమేన్.